నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. చెన్నూరు పట్టణంలో దసలి పట్టు కృషి మేళను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. చెన్నూరులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దసలిపట్టు కృషి మేళను ప్రారంభించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పలు రకాల పట్టు వస్త్రాలను మరియు కొత్త టెక్నాలజీ ఉపయోగించి అధిక లాభాలను ఇచ్చే పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. జాతీయ గీతాలాపన అనంతరం పట్టు రైతుల కోసం రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. గత 40 సంవత్సరాల నుంచి పట్టు పరిశ్రమలో సేవలందించిన పలువురు పట్టు రైతులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర సిల్క్ బోర్డు అధికారులు, పట్టు రైతులు పాల్గొన్నారు. లక్షర్పేట విద్యుత్ ప్రమాదం జరిగింది. పట్టణంలో విద్యుత్ లైన్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి లైన్మెన్ రాజమౌళి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షర్పేట ఊత్కూరు చౌరస్తా రమ్య పిల్లల హాస్పిటల్ సమీపంలోని విద్యుత్ పోల్పై మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోవడంతో లైన్మెన్ రాజమౌళికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు కింద పడ్డ పక్కనే హాస్పిటల్ ఉండడంతో డాక్టర్ వెంటనే సిపిఆర్ చేసి చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు రాజమౌళి షాక్ తో కింద పడ్డ సంఘటన సీసీ కెమెరా దృశ్యాలు ఒళ్ళు గగురుమనిపించేలా ఉన్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఎక్కడ అక్రమాలు చేశారో నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఎమ్మెల్యే ఎక్కడ అక్రమాలు చేశారో, ఎవరిని బెదిరించారో దివాకర్ రావు నిరూపించాలని సవాల్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్ముల్ల వేణు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివాకర్ రావు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను చీరా గాజులు ధరించి ఆయనకు క్షమాపణలు చెబుతానని అన్నారు. వయసు మీద పడడం, అధికారం లేకపోవడంతో దివాకర్ రావుకు మతి భ్రమించినట్లు కనిపిస్తుందని అన్నారు. ఆయన తనయుడు విజిత్ రావు స్పందించి మంచి వైద్యం అందించాలని, అందుకు ప్రేమ్సాగర్ రావు కూడా సహకరిస్తారని చెప్పారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి లక్ష్మీ టాకీస్ వరకు అనాలోచితంగా నిర్మించిన సర్కిల్ 11 మంది ప్రాణాలు తీసిందని, అందుకు దివాకర్ రావు కారణం కాదా అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ నిలదీశారు. నీ కుమారుని నక్సలైట్లు ఎందుకు హెచ్చరించారు, పెరుగన్నం ఎందుకు నిలిపివేశారో ప్రజలకు దివాకర్ రావు జవాబు చెప్పాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మనకు పిచ్చి లేచిన వాటిలాగా కారు కూతలు మాట్లాడుకుంటూ, పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరి ఇష్టారీతిన విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది, ఇక రేపు మాపో అయిపోతుందన్న తరుణంలో ఇంతకుముందు కూడా దసరా అప్పుడు కావచ్చు, దీపావళి కావచ్చు, 2 సార్లు ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో అది తెలుసుకొని ఆ ముందు రోజు ఒక ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి మరి అసలు సంబంధం లేని వాక్యాలు మాట్లాడుతూ, సంబంధం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ మరి ఇష్టారీతిన మాట్లాడుతూ రావడం ఇది కొత్త ఏం కాదు. నిన్న కూడా మరి అందరూ చూసిర్రు. ఇక మళ్ళీ మంత్రివర్గ విస్తరణ వస్తుంది, మళ్ళీ ఏదో రకంగా మరి ప్రేమ్సాగర్రావు మీద బుధజల్ల కార్యక్రమాలు పెట్టుకోవాలి, అది పేపర్కి రావాలి, ఈ పేపర్ కటింగ్స్ అటు పంపించాలి అని ఒక దురుద్దేశంతో ఈ మంచిర్యాల మరి అభివృద్ధి జరగద్దు, మరి నేను ఉన్నప్పుడు ఎట్లుండనో మరి మొత్తం 20 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక తీసుకుపోయినా అదేవిధంగా మళ్ళీ 50 ఏళ్ళు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి శిలాఫలకమైన పేర్లు మరి ఉంటలేమో ఉద్దేశంతో ఈరోజు నిన్నటి రోజున ఇష్టం రీతిన మరి విమర్శించడం జరిగింది. మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఏదైతే ఈరోజు మన మంచిర్యాల పట్టణం కావచ్చు, మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల జిల్లా కూడా అసలు నాకు ఈ మంచిర్యాలలో నాకు ఈ దౌర్భాగ్యం ఏందని చెప్పేసి మంచిర్యాల కూడా బాధపడే మరి స్థాయికి నువ్వు తీసుకొచ్చినావంటే మరి ఈరోజు మంచిర్యాల బాధపడుతుందంటే దానికి కారణం నువ్వు అని చెప్పి మేము చెప్తున్నాం. ఏదైతే నీ పాలన 20 ఏళ్ళ పాలనలో ఇటున్నది అది జరపకుండా, డెవలప్మెంట్ లేకుండా అసలు ఇది మంచిర్యాల ఒకప్పుడు మంచిగా ఉండే మంచిర్యాల ఈరోజు మంచిర్యాలకు ఇల్లు కట్టుకున్నామంటే మరి భయపడే స్థాయికి వచ్చింది అన్నావు. అది నిజమే, ఎందుకంటే రోడ్లు లేవు, నీళ్లు లేవు నీ కాలంలో, అందుకే మంచిర్యాల ఎక్కువ మరి ఇక్కడ మరి రేటు కూడా పెరిగిన సందర్భం. కానీ పెద్ద ప్రేమ్సాగర్రావు గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి చూసి మరి మంచిర్యాల కూడా మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళ మరి నాకు శనిపోయింది,
ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి ప్రేమసారావు గెలిచిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి ముందు పడుతుంటే నాకు సంతోషంగా ఉందని చెప్పేసి మంచిగా కూడా సంతోషపడే తరుణంలో నిన్న మళ్ళీ వ్యాఖ్యలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి మరి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు మంచిర్యాల ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే సందర్భం ఏదైతే మంచిర్యాలలో మరి భూములు ఎవరు ఉండొద్దు కొంటే అవన్నీ గుంజుకొని మళ్ళా 2028లో నేను గెలుస్తా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలుస్తుంది అని మరి పగటికాళ్ళకు అనుకుంటా ఏదైతే మరి మళ్ళీ నేనే వస్తా అని చెప్పేసి నేను రోజు చెప్పడం ఒక చిన్న పిల్లవాడు కూడా అసలు నవ్వే విధంగా నవరంధ్రాలు మూసుకొని నవ్వే విధంగా నువ్వు నిన్న మాట్లాడినావంటే నీకు కొంచెమన్నా సిగ్గుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏదైతే గతంలో నువ్వు చేసినావు పాలన నీ పాలన నచ్చక ఈ ప్రజలు నిన్ను తిరస్కరించి పక్కన పెడితే మళ్ళీ ఈ అభివృద్ధి చెందుతున్న సందర్భంలో నా పేరు ఎక్కడ వినబడతలేదు నా పేరు పేపర్కి వస్తలేదు అనే ఉద్దేశంతో నిన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా మరి ఏదైతే మరి చూసుకుంటా పోతే ఈ విమర్శలు నువ్వు నీ ఇష్టారీత విమర్శ చేసినావు నువ్వు అధికారంలో ఉండగా పోలీసు జాబులు ఎస్ఐలకు రేటింత సిఐలకు రేటింత ఎక్స్ఐల రేటింత ఇది మన కలెక్టరేట్ల చీఫ్ మార్పులకు ఉద్యోగాలు మార్పులకు ఇంత అని ఒక రేటు పెట్టుకొని సంపాదించిన సంపాదన నువ్వు ఏదో ప్రేమసారావు గారు అలాంటి కాదు ఒక మంచి ఆఫీసులను తీసుకొచ్చి వాళ్ళతోని న్యాయబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపిస్తారు తప్ప నీలాగా నీ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ అయిన సందర్భాలు ఎస్ఐలు కూడా ఎదుర్కొన్న సందర్భాలు ప్రజలందరూ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకున్న సందర్భాలు అవన్నీ నీకు గుర్తురావు కేవలం ప్రేమసారావు గారే గుర్తొస్తారు ఇవాళ ప్రేమసారావు గారు బెడ్రూమ్లో మాట్లాడుకున్న విషయాలు కూడా మరి నేను బెడ్రూమ్లో ఉన్నట్టుగా నేను మాట్లాడినావంటే నువ్వు ఎంత మంచిగా అబద్ధాలు నేర్చి మరి ప్రజలకు కళ్ళగట్టినట్టు చెప్తామనే ప్రయత్నం చేసినావు పప్పులో కాలేసినట్టు ఆ సందర్భంలో ప్రజలందరూ తెలుస్తోంది ఇవాళ వ్యాపారస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు అన్నీ గమనిస్తున్నారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది ఒక్కసారి దౌర్భాగ్యమైన మాటలు ఈ దగులుబాజీ మాటలు మాట్లాడి ప్రేమసారావు విమర్శించి అభివృద్ధికి కట్టెలలో కాళ్ళలో కట్టెలు పెడితే మాత్రం ఊపిరి అని చెప్పి చెప్తున్నాం మీ మీద పరువు నష్ట దావ పెట్టాల్సి పరిస్థితి వచ్చేది అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఏదైతే ఇంకా ఇలాంటి కూతలు కూస్తే నిన్ను ఈ ప్రజానికమే ప్రజా బహిష్కరణ చేస్తా అని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాం ప్రజలందరూ మూకుమ్మడి అవుతారు ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ దివాకర్ వల్ల 20-30 ఏళ్ళు వెనకపోయినాం మళ్ళీ 20-30 ఏళ్ళు మరి ముంగడు పోవాల్సిన మంచిర్యాలను మళ్ళీ వెనక తీసుకోవడానికి కళ్ళలో కట్టెలు పెడతాడు ఖచ్చితంగా ఈయనను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటారు ఖచ్చితంగా నీకు ప్రజా బహిష్కరణ జరుగుతుందని చెప్పేసి ఈ మంచాలకు హెచ్చరిస్తూ ఖబర్దార్ ఇంకొకసారి ప్రజానాయకుడు పేదల ప్రజలకు సంబంధించిన నాయకుడు ప్రజలకు ఉపయోగపడే నాయకుడు ప్రేమసారావు గారి మీద ఇంకొకసారి ఏమన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు బహిష్కరించని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు వెనక్కు తీసుకోకపోవడం మాత్రం మీకు ఏదైతే పనిష్మెంట్ తప్పని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు హెచ్చరించడం జరుగుతూ ఉంది మాజీ ఎమ్మెల్యే పిచ్చిలేసిన దివాకర్ రావు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ మరొకసారి మా ప్రేమసాగర్ రావు గారిని విమర్శించడం జరిగింది ఇది మా ప్రేమసాగర్ రావు గారు చేసే అభివృద్ధి ఓర్వలేక కడుపు మంటతో కడుపు అక్కస్తో ఇలా ప్రేమసాగర్ రావును విమర్శిస్తేనే మేము జనాల్లో ఉంటాం జనాలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఒక పిచ్చి కళలు అంటూ పిచ్చివాడి లేక పిచ్చి లేచినట్టు ఒక పిచ్చి కూస్తున్నావు దివాకర్ రావు గుర్తుపెట్టుకో ఇలా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమసాగర్ రావు వైపే ఉన్నారు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇదే సందర్భంగా విజిత్ కూడా చెప్తున్నా దయచేసి మీ నాన్నని ఏదైనా మంచి ఒక హాస్పిటల్లో చూపించు ఇంకొన్ని రోజులు ఇట్లే వదిలేసినావు అనుకో మీ నాన్నకి పిచ్చిలేసినట్టు దయచేసి విజిత్ నీకు 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన ఒక పిచ్చి వాళ్ళగా వెళ్ళిపోతాడంటే మేము కూడా తట్టుకోలేము ఎందుకంటే ఎంతో కొంత చేసి ఉండవచ్చు ఏం చేయలే అయినా కానీ ఏదో చేసి ఉండవచ్చు కానీ నువ్వు మీ నాన్నను హాస్పిటల్లో చూపిస్తే దానికి అయ్యే ఖర్చు కనుక ఏదైనా ఉంటే మా ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారికి చెప్పి ప్రేమసాగర్ గారికి చెప్పి ఎల్ఓసి ఇప్పించి ఆ వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం నిజంగా చెప్తున్నాం ఎంతసేపు ప్రేమసాగర్ రావు ఇది చేసిండు ఇట్లా అట్లా అని ఒక నిరాధారణమైన మాటలు ఇవి తప్ప నీకు ఇంకొక మాట రాదు మేము ఎన్నోసార్లు చెప్పినాం కట్టద్దురా మాతా శిశు హాస్పిటల్ కట్టద్దురా అని చెప్పినాం అయినా కూడా వినకుండా అక్కడ కట్టిన వల్ల ఏమైంది అందరు పాపం ఆడబిడ్డలు పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళందరికీ ఇబ్బంది కలిగింది ఇవాళ దాన్ని మేము ఐబీలో ఇలా మంచి హాస్పిటల్ కడితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఓర్వలేక ఇలా ప్రేమసాగర్ రావుని కట్టిన కూలగొడుతున్నారు అంటున్నాం అదేవిధంగా రోడ్లు కూలగొడతాడు ఇల్లు కూలగొడతాడు ఐలాండ్లు కూలగొడుతున్నారు అంటే అవును నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయం వల్ల నీ తలమాసిన నిర్ణయాల వల్లనే ఇవాళ మేము ఈ పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది ఇలా 20 సంవత్సరాలు నువ్వు పాలించి ఇలా మన మంచిర్యాల ఏదైతే నస్పు నుంచి మొదలు పెట్టుకొని
దండపల్లి దాకా ఇలా ఈ ప్రాంతాన్ని వెనుకబడేలాగా చేసినావు. ఇలా నీ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇలా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన వెంటనే ఇలా ప్రజల్లోకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే ఓర్వలేక ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నాం. ఏదైతే ఎన్జిఓస్ గురించి మాట్లాడుతున్నావు, ఎన్జిఓస్ ఎప్పుడు మొదలైంది? నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు మొదలైంది. ఎన్జిఓస్ నిన్నడం మొన్నడం మొదలైంది కాదు కదా. నస్పూర్లో ఎన్జిఓ ఎప్పుడో మొదలైంది. ఆ ఎన్జిఓలో ఎవరు డబ్బులు తీసుకున్నారు? నువ్వు తీసుకున్నావు, నీ కింద నాయకులు తీసుకున్నారు, నీ బినామీలు తీసుకున్నారు. ఇలా నీకు సంబంధించిన చైర్మన్ అందులో ఒక 2 ప్లాట్లు ఆ ఎన్జిఓస్ తోటి ఒప్పందం చేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు మాట్లాడు. ఏదైతే నువ్వు ప్రేమ్ సాగర్ రావు మీద ఆరోపణలు చేసావో ఆ ఆరోపణలు కనుక నిరూపిస్తే తెల్లారి నుండే నేను ఈ చీర గాలి వేసుకొని తిరుగుతా. నిరూపించకపోతే నువ్వు తిరుగుతావా? నువ్వు నిరూపించకుంటే నువ్వు తిరుగుతావా? ఇదే చీర గాజు వేసుకొని నువ్వు మంచిరాల వీధుల్లో తిరుగుతూ మంచిరాల ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు తప్పైందని చెప్పాలి. ఐబీకి వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి మీద నేను చేసిన తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పేసి నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు కనుక ఈ ఆధారాలు కనుక నిరూపిస్తే నేను ఇదే చీర గాజు వేసుకొని తిరుగుతా. నీకు దమ్ముందా దివాకర్ రావు? నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో ఆరోపణలు నిరూపించు. నీ గతంలో నువ్వు చేసిన నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసావో అవన్నిటికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము నిరూపిస్తాం. నువ్వు సిద్ధమా చెప్పు. సిద్ధమైతే రేపు నువ్వు వస్తావో నీ నాయకులు వస్తావో మీడియా ముందుకు రారి. ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నా. మీ నాయకులు కనుక సిద్ధమైతే నువ్వు రా. మంచిర్యాల గోదావరి రోడ్డులో నిర్మించిన మహాప్రస్థానం నిర్వహణ కోసం తాము స్వచ్ఛందంగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చామని కుల సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బెదిరించడంతో చందాలు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు చేసిన ఆరోపణలను నిశితంగా ఖండించారు. సకల సౌకర్యాలతో ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని 4 ఎకరాల్లో మహాప్రస్థానం నిర్మిస్తే అక్కసు ఎందుకని దివాకర్ రావును మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ ప్రశ్నించారు. నాడు నువ్వు శ్మశాన వాటిక నిర్మాణం కోసం చందాలు ఎందుకు వసూలు చేశావని నిలదీశారు. మహాప్రస్థాన నిర్వహణ కోసం ప్రజల భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మంచిర్యాల సంక్షేమ సంఘం పేరిట కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మంచి నిర్ణయాలను దురుద్దేశకంగా తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యే బెదిరించాడనే ఆరోపణలు సత్యదూరమని ఆర్యవైశ్య సంఘం నాయకుడు అప్పాల రాము అన్నారు. స్వచ్ఛందంగా ఆర్థిక సాయం చేయడానికి సంఘం సభ్యులు ముందుకు వచ్చారని అన్నారు. ప్రజాసేవ చేయడంలో మార్వాడి సమాజం ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుందని, అందులో భాగంగానే మహాప్రస్థానం నిర్వహణకు చందాలు ఇవ్వడానికి ముందుకు వచ్చామని సమాజ్ నాయకుడు తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు కుక్కిరాల ప్రేమ్ సాగర్ గారి మీద మహాప్రస్థానం పేరిట డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకుంటుందని చెప్పి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడాడో దాన్ని మేము కుల సంఘాల తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దివాకర్ రావు గారు, మీరు మతి భ్రమించి ఏం మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదు. మహాప్రస్థానం పేరిట కుల సంఘాలు బెదిరిస్తే కుల సంఘాలు ఎందుకు భయపడతాయి, ఎందుకు డబ్బులు ఇస్తారు ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు అర్థం కావట్లేదు. ఈ సంస్కృతి బహుశా గతంలో నువ్వు ఇదే మహాప్రస్థానం కోసం ఏదైతే శ్మశాన వాటిక నిర్మాణం కోసం 1,20,00,000 రూపాయలు వ్యాపారస్తుల్ని బెదిరించి వసూలు చేసి దండుకొని 30-40 లక్షలు పెడితే అక్కడ ప్రాంతంలో దొరికే భూమికి 1,20,00,000 ధర చేసి ప్రతి వర్షాకాలం గోదావరిలో ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని కొనుగోలు చేసి శ్మశాన వాటిక కట్టి దులుపుకుందామని చెప్పి నువ్వు చేసిన కార్యక్రమం బెడిసి కొట్టడం వల్ల నీ చేతులకు వచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు నీకు నిద్ర పట్టట్లేదా? మరి ఆ సంస్కృతి నీది కాబట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి గతంలో నువ్వు బెదిరిస్తే వీళ్ళు డబ్బులు ఇచ్చిందైతే ఈ రోజు కూడా నిజమే. గతంలో నువ్వు తీసుకున్న డబ్బులను తినడం కోసం వసూలు చేసినావు అంటే ఈరోజు మేము కుల సంఘాల తరఫున స్వచ్ఛందంగా ముందుకొచ్చి అది కూడా మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ పేరిట వైశ్య సంఘం, మార్వాడి సంఘం, మున్నూరు కాపు సంఘం, వెల్మ సంఘం, పెరగ సంఘం దాదాపు 11-12 సంఘాలు ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతాము. ఆ కార్యక్రమం ఏంటిదంటే ప్రేమ్ సాగర్ రావు డబ్బులు ఇచ్చుడు కాదు. ప్రేమ్ సాగర్ రావు గారు నువ్వు చేయలేని పని అంటే 20 సంవత్సరాలు నువ్వు 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 1,00,000 జనాభా ఉన్న మంచిర్యాల ప్రాంతానికి ఒక్క శ్మశాన వాటిక కూడా కట్టలేక నువ్వు ఫెయిల్ అయిన చూడు. దాన్ని తక్షణమే ఈ ప్రజలకు అందించాలనే భావనతోటి గెలిచిన 9 నెలలకు మొదలుపెట్టి సంవత్సరం 15 నెలల లోపల పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి 4 ఎకరాలలో 4 ఎకరాలు అది కూడా కొనుగోలు చేసింది కాదు, ఇలాగ వసూలు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ భూమే భూదాన్ బోర్డుకు సంబంధించిన 4 ఎకరాలు తీసుకొని మరి 100 ఫీట్ల 80 ఫీట్ల రోడ్డుకు కాలేజ్ రోడ్డుకే మరి ఈస్ట్ ఫేసింగ్లో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా నెంబర్ 1 నెంబర్ 2 లెవెల్లో ఇవాళ అది నిర్మాణం చేపట్టడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండ్రు, ఫస్ట్ అయితే మార్వాడి సంఘంకి ఎలాంటి పాలిటిక్స్ లేదు, ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ఎప్పటికీ ముందు ఉంటాం. మాకు కూడా ఇక్కడ ఇది ఇంత మంచిగా కట్టిండ్రు కాబట్టి అది
ఎల్లకాలం మంచిగా ఉండాలి, అది అట్లనే మెయింటైన్ కావాలి అని చెప్పేసి ఇప్పుడైతే నేను కట్టేసినా ఇది నడుస్తుంది, మనం ఉన్నా లేకున్నా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేసిండ్రు సార్. కానీ ఇది మంచిగా ఉండాలి అంటే దీన్ని మనం ప్రైవేట్గా మెయింటైన్ చేసినట్టు ఉండాలని చెప్పేసి ఆ ఆలోచనతో మా ముంగట పెడితే అన్ని కులంలో అలా మా సంఘానికి కూడా కమిటీ మెంబర్గా తీసుకొని మాకు మంచి పనిలా మంచి అవకాశం దొరికిందని మేము భావిస్తున్నాం. పైసలు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మేము ఎప్పటికీ సేవా కార్యక్రమంలో ముందు ఉంటాం. మానవ సేవనే మాధవ సేవ లేక మళ్ళీ ఇందులో ఏంటిదంటే ఒక బీదోడు కూడా చనిపోతే ఆయనే నేను చనిపోయినాక అంత్యక్రియలు మంచిగా జరిగినాయి, నేను ఒక మంచి జాగాల ఇట్లా మంచి ఒక ఎట్లా డబ్బులు ఉన్నోడు ఎట్లా పోయిండో అట్లా నేను అడుక్కునేటోడు కూడా పోయిండు. ఆ సంఘానికి పూర్తి ఫ్రీ, ఆయనకు అయ్యగారు కూడా ఫ్రీ, వాళ్ళకు భోజనం కోసం కూడా అక్కడ డోనర్స్. మేమైతే ఇప్పుడు ఇచ్చినాం నడిపిస్తున్నాం, ఇది ఎన్ని రోజులు ఇవ్వాలి ఎన్ని రోజులు అని కూడా ఒక మాట వచ్చింది, అట్లా ఏం లేదు. ఇన్ని రోజులు ఇవ్వాలి అన్ని రోజులు ఇవ్వాలని మేము కాకుండా ఇంకా స్వచ్ఛతంగా ఎవరైనా దానం చేయాలంటే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు, మేమే చూడాలి మేమే చేయాలి. దానికి రోజు సార్ వచ్చి అయితే ఈ పనులు వదిలేసి అక్కడ వచ్చి చూడాడు. కాబట్టి మాకు ఒక 15 మంది కమిటీ ఏమి ఉన్నదో అది మేమే చూస్తాం. అక్కడ రోజు అక్కడ ఏ డబ్బున్నోడైనా పేదవాడైనా వారి అంత్యక్రియలు వారిద్దరికీ సముచితంగా జరగాలనే ఆలోచనతో డబ్బున్నోళ్ళైనా పైసలు కట్టినా డబ్బు లేనోళ్ళకు ఉచితంగా పూర్తిగా ఉచితంగా వారి యొక్క కార్యక్రమాలు తర్వాత 12వ రోజు వరకు కూడా భోజన సదుపాయం ఉండడానికి కూడా అనుసరణలు చేయడానికి కోసమే మెయిన్ ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇందులో అన్ని సంఘాల వారు మేము సైతం సమిధనై ఆహుతైతాం అనే నినాదంతో మేము కూడా ఇటువంటి పుణ్యకార్యానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నటువంటి సార్ గారు చెప్పిన సొసైటీ ఫామ్ చేసి ఇట్టి సొసైటీని వారికి సంబంధం లేకుండా వారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2 లక్షలతో పాటు మిగతా కుల సంఘాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నది వీరు ఇంత ఇవ్వాలి కాకుండా ఎవరికి ఎంత తోస్తే ఆ ప్రకారం ఇవ్వమని చెప్పి ఆ చారిటబుల్ ట్రస్ట్ చేసి వాటికి మేనేజింగ్ కూడా మా దాంట్లోకి తీసుకొని ఇందులోకి చేయమని చెప్పారు. ఎటువంటి దుర్వినియోగం జరగకుండా చూడమని చేపట్టారు. ఈ నెల 24న హైదరాబాద్ చంపాపేటలో న్యాయవాది ఎర్రబాబు హత్యకు నిరసనగా లక్షలపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ మాట్లాడుతూ న్యాయవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. న్యాయవాదులపై దాడులు చేసిన వారికి కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరేళ్ల రాజేశ్వర్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నళినికాంత్, స్పోర్ట్స్ సెక్రటరీ నాయి సత్యంగౌడ్, గ్రంథాలయ కార్యదర్శి షఫీ, మహిళా ప్రతినిధి గుండారపు పద్మ, సీనియర్ న్యాయవాదులు అక్కల శ్రీధర్, గడికొప్పుల సురేందర్, భూమారెడ్డి, బుద్ధ సత్తన్న, కోమిరెడ్డి సత్తన్న, వేల్పుల సత్యం, రెడ్డి మల్లం ప్రకాశం న్యాయవాదులు పాల్గొన్నారు. అయినప్పటికీ వారిలో చలనం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదులను రక్షించుకోవాలంటే మాకు వేరే మార్గం లేదు. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చనిపోయిన న్యాయవాది ఇజ్రాయెల్ గారికి నివాళులు. న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చాలా ముదావహమైనవి. ముఖ్యంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ లైన్లో ఉన్నది న్యాయవాదులు. ఒకవేళ న్యాయవాదులు కనుక ఇనిషియేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకొక 10-20 సంవత్సరాలు వెనుకపోయేది స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మన తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది న్యాయవాదులే. ఒకవేళ న్యాయవాదులు ఇనిషియేషన్ తీసుకొని రోడ్ల మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని కింది నుంచి మీది స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ వచ్చే విధంగా చేసింది మన న్యాయవాదులే. అయినప్పటికీ కూడా అట్లాంటి న్యాయవాదులకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. అసలు న్యాయవాది అనే వాళ్ళు నో అడ్వకేట్ హ్యావ్ పర్సనల్ గ్రడ్జ్ అగెన్స్ట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద క్లయింట్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ ఇష్యూ. The ruling at the time of defending the client of the advocate, he do anything about his case. Even though other side client are personal grudge, on the personal grudge they are entering to doing anything the advocates of defendants. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత ఆరోపణలు ఖండిస్తూ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ
కేంద్రం నుండి తెలంగాణకు నిధులు తీసుకురాని చేతగాని మంత్రి బండి అని హేళన చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన దానిపై దృష్టి పెట్టాలని బండికి సూచించారు. వెంటనే సంజయ్ని అరెస్టు చేయకపోతే తెలంగాణలో అడుగడున కేంద్ర మంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, నాయకులు జాడి శ్రీనివాస్, రామిడి కుమార్, రాజు, స్వరూప, మల్లయ్య, ఓదెలు, మహేష్, తిరుపతి కుమార్, సతీష్ కుమార్, లక్ష్మీకాంత్, సత్యనారాయణ, క్రాంతి, చంద్రకిరణ్, దినేష్ పాల్గొన్నారు. మీరు జాతీయ పార్టీలో ఉండి మీరు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా ఒక చీకటి ఒప్పందంతో ప్రాంతీయ పార్టీల మనుగడ సాగొద్దని, ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దని, మరియు ముఖ్యంగా తెలంగాణలో మీ యొక్క ఆగడాలు ఎక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ జరుగుతలేవని, కేసీఆర్ గారి పేరు విన్నా, కేసీఆర్ గారి ఫోటో చూసినా, కేసీఆర్ గారిని తలుచుకున్నా మీ వెన్నులో వణుకు పుడుతుందని, కేసీఆర్ గారిని ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఈ తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేద్దామని ఒక విచిత్రమైన ఆలోచనతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మీకు ఒకటే మాట చెప్తాను, ఈరోజు తెలంగాణ సాధించి మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు పెట్టిన మీకు భిక్ష అని చెప్పి మీరు మర్చిపోవద్దు. ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది వచ్చి తెలంగాణ కోసం పోరాడితే సాధించినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణను సాధించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని నేతకాని మహర్ సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ దుర్గం నర్సయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు పేర్కొన్నారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. మంచిర్యాలలోని భగత్ సింగ్ నగర్కు చెందిన దుర్గం స్వామి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి దుర్మార్గంగా వ్యవహరించారని, ఇంట్లో పిల్లలు ఉండగానే ఇంటికి తాళం వేసి పన్ను కట్టాలని ఒత్తిడి తేవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం పన్ను వసూలుకు ఆయన ఇంటికి దాదాపు 18 మంది మున్సిపల్ సిబ్బంది వచ్చారని, చీకటి పడేంత వరకు ఇక్కడే ఉండి ఇంటికి తాళం వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పన్ను చెల్లించడానికి ఒక్కరోజు సమయం ఇవ్వాలని కోరినా వినలేదని అన్నారు. ఇంట్లోనే ఉండిపోయిన చిన్నపిల్లల భయాందోళనకు గురయ్యారని అన్నారు. కాలనీ ప్రజలంతా చూస్తుండగానే మున్సిపల్ సిబ్బంది ఇంటికి తాళం వేయడంపై దుర్గం స్వామి కుటుంబం మానసిక వేదనకు గురైందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనపర్తి యువరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుమ్మిడి గోపాల్, నాయకులు జాడి ఏసయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. దుర్గం స్వామి మీద జరిగినటువంటి మున్సిపాలిటీ అధికారులు చేసిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ, ఏదైతే అతనికి ఇంటి పన్ను కట్టాలని అధికారులు టైం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి 5:30 ప్రాంతంలో ఇంటికి వచ్చి పన్ను కడతారా లేదా అని అతన్ని బెదిరించి, అలాంటి దుర్మార్గాన్ని మేము మా నేతకని సంక్షేమ సంఘం నుండి ఖండిస్తూ, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారని అది చూడకుండా కూడా మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని అడిగినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా కూడా లోపల ఇంట్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడలు, మనవరాలు ఉండగా కూడా దౌర్జన్యంగా, అతి దౌర్జన్యంగా వాళ్ళ లోపల ఉండగా కూడా 2 ఇండ్లకు తాళం వేయడం అనేది చాలా దుర్మార్గము. దాంట్లో ఆ 2 ఇండ్లలో ఒక ఇంటికి కూడా ఇంటికి కూడా ఆల్రెడీ ట్యాక్స్ కట్టారు, ఇంకొక ఇంటికి కట్టలేదు. దానికి ఒక 1-2 డేస్ టైం అడుగుతా కూడా అది లెక్క ఖాతరు చేయకుండా వాళ్ళు దౌర్జన్యంగా లాక్కేయడం అనేది చాలా మేము ఖండిస్తున్నాము. ఇలాంటిది భవిష్యత్తులో జరగకూడదని ఆ పై అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము వాళ్ళ అధికారులకు కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. మరి ఆ వార్డులో పెద్ద మనిషి ఆయన అనారోగ్యంతో ఉన్న సందర్భంలో మరి మున్సిపల్ అధికారులు ఇంటి ట్యాక్స్ కట్టలేదని చెప్పి మరి 5:30 ప్రాంతం నుంచి 7 వరకు ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, మరి పిల్లలు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారని చూడకుండా, కొంతమంది బయట ఉన్నారని చూడకుండా మరి 2 ఇండ్లకు తాళాలు వేయడం జరిగింది. మరి ఆ తాళాలు వేసిన దాంట్లో ఒక ఇంటికి ఆల్రెడీ ట్యాక్సీ కట్టారు. మరి ఆ సమయంలో వచ్చి ఆ ఇంటికి తాళం వేయడం అంటే దాని మీద ఒకసారి ఆలోచించాలి. అంటే ఆ మనిషిని ఆ నైట్ అంతా ఎక్కడ ఉండాలి, ఆ మనిషిని భయభ్రాంతులకు గురి చేయడానికి దాని వెనుక ఎవరో ఉండి ప్రేరేపణ చేస్తూ అట్లాంటి కక్ష సాధింపు చర్యలకు దిగినని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాకుండా ఇవాళ ఇంటికి ట్యాక్సీ కట్టలేదని ఇవాళ తాళం వేయడమే కాకుండా దాన్ని ఇవాళ పత్రికల్లో కూడా ఇచ్చి ఆయన పరువు నష్టం చేశారు. కాబట్టి దీనిపైన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎవరైతే
దీనికి పాల్పడ్డటువంటి నాయకులు ఉన్నారో అధికారులు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ తాళం వేయడంలో కూడా ఆంతర్యం ఉంది. ఎందుకంటే గృహం లోపల మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వారిని చూడకుండా దుర్గం స్వామి ఏదైతే ఒక బనీన్ మీద వచ్చి లుంగి మీద వచ్చి ఉన్నాడు, ఆయనకు అనారోగ్యం పాలైనా కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగినా కానీ మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి నేత కానీ దళిత బిడ్డను అవమానపరిచిన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా పునరావృతం అయితే మేము దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలో చట్టపరంగా అన్నీ మాకు తెలుసు. ఆ విధంగా ముందుకెళ్తాం. వారి మీద కూడా కఠిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలో దాన్ని మేము అడ్వైజర్ గారిని అడిగి ఆ విధంగా ఎట్లా అనేది ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సిసిసి ఆర్కే5 కాలనీలో వేసిన రోడ్డు వల్ల డ్రైనేజీ నీరు నిలిచిపోయి ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీ వాసులు పేర్కొన్నారు. సిసిసిలోని ఆర్కే5 కాలనీ సింగరేణి క్వార్టర్స్ పక్కన ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న ప్రాంతంలో మున్సిపల్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పనులు ప్రారంభం నుండి వివాదాలు నెలకొంటూ వస్తున్నాయి. అడ్డంకుల మధ్య రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రోడ్డు నిర్మించిన తీరుపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం వల్ల నిలిచిపోయిన డ్రైనేజీ నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో కొత్త రోడ్లు, నిరుపయోగం లేని ప్రాంతంలో కొత్త రోడ్లు వేశారని అన్నారు. ఇక్కడ గుంత ఏర్పడి ఇటీవల కురిసిన వర్షానికి పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరాయని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోని డ్రైనేజీ నీరు నిలిచిపోయి నడవడానికి ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఈ రోడ్డును పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వీరమల్లు, కమల, దాస్, కొమరన్న, రజిత, రాజేశ్వరి, ప్రమిళ, భాగ్యలక్ష్మి, మీనా, సబిత, ఎల్లయ్య, శ్యామ్, సత్తయ్య, రాజయ్య, కనకలక్ష్మి, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇది రోడ్ వేసిరి నాకు ఇంటి ముందు నీళ్లు ఇవన్నీ నాకు వర్షాకాలం మళ్ళీ ఇట్లా పోతాయి ఈ నీళ్లు నాకు అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో నన్ను ఇట్లా చేసి అటు నాలుగు నాలుగు తీయకపోతే నాకు బిల్లల కాడికి ఇట్లా పెడితే వర్షాకాలం నేను ఎట్లా ఉండాలి? నేను మా ముసలైన నాకు మంచిగా లేడు. నేను నాకు ఎట్లా నేను తిరుగుతా చెప్పు. ఇప్పుడు నెల అయితే అది రోడ్డు పోసి ఇప్పుడు ఏ దిక్కు లేదు ఏం లేదు. నేను బుర్రలో ఎట్లా నడవాలి చెప్పు. ఈ దోమలు గీమలతో నేను ముసలైన పట్టుకొని నేను ఏడుస్తాను. మరి నేను ఏం చేయాలి చెప్పు. ఆ రోడ్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ రోడ్ నుండి స్టార్ట్ చేసి ఇట్లా ఈ రోడ్డు కలుపుకొని అట్లా వెళ్తామని చెప్పారు మాకు. అట్లా అయితేనే సంతకాలు పెట్టినాం మేము. సరే ఆయన ఒప్పుకోండి, అందరం ఒప్పుకొని ఆయన చెప్పిన దాని ప్రకారం ఒప్పుకున్నాం. ఆయన ఏం చేసిండంటే ఎటు కాకుండా అటు నుండి తీసుకొచ్చిండు రోడ్ని. సరే అటు నుండి తీసుకొచ్చిండు కదా, ఇటు కలుపుతాడు మొత్తం. ఇటు ఏం ఇబ్బంది లేకుండా ఈ ముక్క ఆ ముక్క కలుపుతాడు. వర్షాకాలం మొత్తం నీళ్ళు ఆగుతాయని కూడా చెప్పినాం మేము. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ ముక్కలు మాత్రం కలిపేటట్టు అయితే రోడ్ అయ్యారు అని చెప్పినాం. సరే అన్నారు. అప్పుడు సరే అన్నారు. సరే మట్టి కూడా లెవెల్కి తీసుకోలేదు అన్నయ్య. నేను 50-60 వేలు పెట్టి నాకు వర్షాకాలం ఇబ్బంది అవుతుంది, పిల్లలకు నాకు నడవడానికి ఇబ్బంది అవుతుందని నేను పోపించుకున్నా మట్టి. ఆ ర్యాంప్ ఎత్తు మట్టి పోపించుకుంటే ఆ మట్టినే ఈడికాడికి లెవెల్ చేసుకున్నాడు. కానీ ఆయన లెవెల్కి మట్టి కూడా తెప్పించుకోలేదు ఆయన. ఇటు కొద్దిగా ఇటు జరుపుర్రి నేను కాలువ కట్టుకున్నాను ఇంటి ముంగట. ఆ కాలువను పట్టుకొని మీరు ఇట్లా వేసుకురారంటే కూడా వేసేటోళ్ళు ఇండేది అసలే మాట. ఈయనక ఏం చేసిర్రు, ఇక్కడ ఆపేసిర్రు. ఇక్కడ ఇది మొత్తం అటు ఒత్తిర్రు, ఇక్కడ ఆపిర్రు, ఇక్కడ మురగ పెట్టిర్రు, అటు మురగ పెట్టిర్రు, ఇటు మురగ పెట్టిర్రు. ఇంట్లో 2 ట్రిప్పుల మట్టి పోపించుకున్నాం అన్నయ్య. మొన్న మా ఆయన పడతాండి ఇక్కడ జారి చీకట్ల. ఆయన 9-10కి వస్తారు రాత్రి. పిల్లలు వస్తారు, మా పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు, ఇటు నడిచేటోళ్ళు. ఈ ముసలోళ్ళకి ఇబ్బంది. ఇటు ఈమె కాలిరిగి ఉన్నది ఇక్కడ. ఈమె నడిచిన ఇబ్బంది. రేపు రోజున అడిగేటోళ్ళు ఎవరు వాళ్ళని ఇట్లా వదిలేసిండు పోయిండు. వేయమంటే మేము వేయం, మీరేమన్నా అంటే లోళ్ళు పెట్టిరు, మేము వేయం. మేము దీని గురించే లోళ్ళు పెట్టినాం. ఇది ఇట్లా అవుతే మాకు ఇబ్బంది అవుతుంది. రేపు సంతకాలు పెట్టించుకున్నారు. ఈ లైన్ అంతా ఈ లైన్ ముక్క కలుపుతాము, ఇటు కలుపుతాం అన్నారు. ఇటు నుంచి మొదలు పెట్టక జంగాల నుంచి మొదలు పెట్టుకొచ్చారు. జంగాల నుంచి మొదలు పెట్టుకొచ్చి ఇక మధ్యలో ఇది కూడా ఇక్కడ దాకా అవి అక్కడనే ఆపిండ్రు. ఆపి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇట్లయినాయి. మొన్న ఒక్కరోజు వర్షానికే మా ఇల్లు తట్టినాయి. అక్కడ పెన్సి కడప తట్టినాయి నీళ్లు. ఇటు అటు ఆగినాయి. మరి ఇట్లా ఉన్నాయని అంటే చూస్తామమ్మా, ఆగమ్మా, పోతామమ్మా, అత్తదమ్మా, ఇప్పుడు రాదమ్మా, అది మీరు తొందరపడితే రాదమ్మా, ఇగో ఇట్లా మాట్లాడతారు. మరి నీళ్ళల్లో ఎట్లుండు అంటారు, మరి మమ్మల్ని ఎట్లా చేయమంటారు, ఈ దోమలలో మళ్ళీ ఎట్లుండు అంటారు. ఇంకేం చేయమంటారు చెప్పారు. ఇది ఇంత కలిపింది మాకు ఎట్లుంటుంది. ఈ మట్టి పోసుకున్నప్పటికీ ఇది కూడా మన వానకు దిగబడ్డది నడతా అంటే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ రోడ్డు వచ్చిందని మా ఎక్కడికి వచ్చినాక మరి ఎక్కడికి ఎత్తారు బాబు అని అడిగిన. ఇగో ఇట్లా పడి అక్కడ దాకా పోతాం, ఫారెస్ట్లో వెయ్యం మేము. ఈ ముక్క కలపాలి, మళ్ళీ ఆ ముక్క అటు కలపాలి అని చెప్పిన. సరే అని వాళ్ళు ఏంది తెలియగా సంతకాలు రోడ్ అయినట్టుగానే తీసుకోరు ఫస్ట్ మమ్మల్ని అందరి. వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా అయిపోయిందని. మాకు ఈ సంగతి తెలియదు. రోడ్ ఎత్తారు, ఇడబెట్టి సంతకాలు అన్న వాళ్ళు ఆయనతో పెట్టినాం. మేము పోయి మరి ఆ ముక్క అటు కలపలేదని ఆయన అడిగిన. అన్నాక నేను అనగా అంటే ఈ మట్టి అంతా పోసుకున్నా, ఈ మట్టి ఇదిగో మిల్లర్ పెట్టిండు, ఈ మట్టి తీసి ఇలా పోతారు. దీనిలో మన దానిలో కలిపి మిక్సింగ్ వచ్చి మొత్తం మట్టి తీయకూర. మట్టి నేను పోసుకున్న మట్టి ఎత్తామంటే దోమలు ఈగలు వశపడని పరిస్థితి మంతాల చూడు ఒకసారి. ఎల్లోగాడిగా బట్ట కప్పుడు ఆయన పచ్చవాతం వచ్చింది.
ఈ దోమలు పోయి కూర్చున్నా కొద్ది మొత్తుకుంటాను మొన్న మళ్ళీ డాక్టర్ వచ్చి మళ్ళీ 4 సూదులు వేయించినాం. ఈ పరిస్థితి ఇట్లున్నది సార్ కొంచెం చూడండి అని మళ్ళీ కూడా మాట్లాడినా. నేను 3 సార్లు మాట్లాడినా. 3 సార్లు మాట్లాడితే అదే మాట మాట్లాడాను ఆయన కనీసం వేసుకోమంటే. ఇగో ఈ పరిస్థితి ఇట్లున్నది. ఈ నీళ్ళు పోయాక నాలి ఒకటి కావాలి, ఈ 2 రోడ్డు ముక్కలు అతుకు పెట్టాలి, అటు ఆ ముక్క అతుకు పెట్టాలి, ఈ రోడ్డు చేయాలి. ఇది ఒక నాలి అయితేనే ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి. నానో ఎరువుల వాడకంపై మందమరి మండలంలోని సంట్రోన్పల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి పాల్గొని రైతులకు నానో ఎరువుల, నానో యూరియా, నానో డిఏపి వంటి ఎరువుల వలన పంటలకు కలుగు ప్రయోజనాల గురించి, నానో ఎరువుల వాడకం విధానం రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ఏఈఓలు ముత్యం తిరుపతి, కనకరాజు రైతులు పాల్గొన్నారు. సిసిసి నస్పూర్లోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పూజారులు ఆనంద్ శర్మ ఆధ్వర్యంలో దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చిన్న రాజాబాబు, సభ్యులు తౌటం మల్లేష్, కుంట రామన్న, ఆడేటి రాజన్న, వండే వెంకటి, కుందారపు రాములు, సాంబయ్య, కుందారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా కమిటీ వారు కూడా మా ఇంట ఉంటూ మా ఇంట ప్రతిదీ చేస్తూ ప్రతిదానికి ముందున్నామని చెప్పి ఇంత డెవలప్మెంట్ చేయడానికి మా కమిటీ వారితో నాతోటి మా కమిటీ వారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ప్రోత్సాహంతో ఇది ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం. ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ కానివ్వండి, తూర్పు పక్కన ఒక గేట్ కానివ్వండి కావాలి. అది జిఎం గారు కూడా ఒక లెటర్ ఇచ్చాము. జిఎం గారు కూడా ఒకసారి వచ్చి చూస్తామని అన్నారు. దాన్ని కూడా చూసి వారి పెద్ద మనసుతోటి ఆయన మాకు ఒక గేటు స్థలం ఇస్తే విశాలంలో మాకు గేట్ ఉంటుంది. గుడికి కూడా సింగరేణి వారి దయ వల్ల మాకు ఇంత జాగా ఇచ్చారు. మంచిగా ప్రశాంతంగా ఉన్నది. కాలనీ సెంటర్లో ఉన్నది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి అందరికీ మా కన్యవారు మాకు సహాయ సహకారాలు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత ఆలయం యొక్క ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. నేటి దీనిలో భాగంగా ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, తదనంతరం ఇప్పుడు మహాన్న వితరణ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. ఈ కాలనీవాసులందరికీ ఆ స్వామివారి పరిపూర్ణ కరుణాకటాక్షాలు ఉండాలని లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యపరిచినందుకు అందరికీ కాలనీవాసులందరికీ ధన్యవాదాలు. అభిషేకాలతో ఈ యొక్క ఆలయం విలసిల్లుచున్నది. భక్తులు, దాతలు చాలా విరాళాలు ఇచ్చి ఈ అభివృద్ధికి పాటుపడుచున్నారు. వాళ్ళందరికీ కూడా మేము భగవంతుడు వారికి అల్లవేళలా కృషి కలిపి మా యొక్క ఆలయానికి పాటుపడినటువంటి భక్తులు మరియు ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ఆలయానికి కృషి చేయాలని, ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఉన్నారు. కమిటీ సభ్యులకు సహకరిస్తున్నటువంటి భక్తులు మరి వారిస్తున్నటువంటి విరాళాలతో ఈ యొక్క దేవాలయం ప్రతిదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది. దీనికి సహకరిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆ యొక్క భక్తులకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.